హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ పండగ వచ్చి ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్‌లో జరిగే పండగనమాట. అలాగే మా ఊర్లో కూడా జరిగింది. నేనైతే ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం నేనైతే అస్సలు మిస్ అవ్వకుండా ఎళ్తాను. ఫస్ట్ నుంచి కాకపోయినా లాస్ట్ ఎండింగ్‌లో అయినా నేనైతే కలుసుకుంటానండి. ఆ దేవత నన్ను రంపించుకుంటారు అలాగంతే. అలాగైతే మేమైతే నైటు 2 అయిందండి అక్కడికెళ్ళేసరికి. ఇది నైట్ అంతా జరిగిందంతా నెక్స్ట్ వీడియోలో వస్తది. ఇది ఫస్ట్ ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. అందువల్ల అయితే ఇదైతే నేను ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియో నైట్ అంతా ఏం జరిగింది అనే దాని గురించయితే ఉంటది. అమ్మవారినైతే నైట్ అంతా మంచిగా చేశారు జాగారం చేయించి. ఇది మార్నింగు అంటే జల్దీలో కలిపేస్తారండి. అలాగైతే ఇప్పుడు అన్నీ అరేంజ్ చేస్తున్నారు తీసుకెళ్ళడానికి. ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. మంచిగా ఉంటది. మంచిగా ఎంటర్‌టైన్‌గా ఉంటది. మా అత్త వాళ్ళున్నారు. వాళ్ళు ఎంటర్‌టైన్ మంచిగా చేస్తారు. ఇది నైట్ జరిగిన దాంట్లో అయితే ఫుల్ వీడియోలో ఉంటది. దీని నెక్స్ట్ వీడియోలో వస్తది. అది ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడైతే జస్ట్ దేవుడిని ఊరేగిస్తున్నారనమాట. అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. ఇప్పుడైతే చూడండి స్టార్ట్ అయ్యారు. దేవుడినైతే పైకెత్తుకొని నలుగురు అందరూ పట్టుకొని అలా తీసుకెళ్ళేసి ఊరంతా తిప్పేస్తారనమాట. ఆకాశవాళ్ళు డామ్ డామ్ అని వెళ్ళిపోతున్నాయి. నైట్ ఇదంతా ఊరంతా తిప్పుకొని మళ్ళీ ఇట్లా వచ్చి దాన్ని అయితే తీసుకెళ్తారనమాట అమ్మవారిని. మీరైతే ఆపద్దండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా? ఇక్కడైతే మొత్తం ఊరంతా తిప్పేశారు. ఊరంతా తిప్పేసుకొని నేను కూడా టెంకాయ అయితే ఇచ్చేసాను. అది వీడియో తీయలేదు, స్కిప్ అయింది. ఇప్పుడైతే దేవుణ్ణి ఒక లాస్ట్లో బావిలో వదులుతారనమాట. బావిలో వదిలేది మీకు నేను చూపిస్తా. ఎవరు చూపించుండరు, నాకు తెలిసి అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు నేనైతే బావిలో ఎలాగ అమ్మవారిని జల్దీ చేస్తానని అయితే నేను చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయొద్దండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఓకేనా? ఇదైతే లాస్ట్ అంటే ఇంకా అమ్మవారిని పంపించేస్తాం కాబట్టి ఒక్కసారి అందరూ పాట పాడేసి గొబ్బియాలు తడతారనమాట. ఇక్కడ వచ్చేసరికి పాట పాడేశారు, ఉభయాలు తట్టేసేసారు, ఇంకా మొత్తం అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే అమ్మవారి ఒంటి మీద ఉండే నగలు, తర్వాత కుంకుమ, గాజులు అన్నీ ఉంటాయి కదా, అక్కడ అమ్మవారికి సమర్పించినటువన్నీ అయితే వాటిని మొత్తం తీసేసి పక్కన పెట్టేస్తారనమాట. ఆ వస్తువుల్ని ఎవరికైనా పెళ్ళి కానోళ్ళకి, అలాగే పిల్లలు పుట్టుకుంటా ఉండే వాళ్ళకి, ఎవరికైనా మంచి జరగకుండా ఉండే వాళ్ళకైతే వాటిని ప్రసాదంగా ఇస్తారు. అలాగ నాకు కూడా గాజులైతే వచ్చాయి. అవి తీసుకుంటే చాలా మంచిదని నమ్మకం. ఇప్పుడు ఎవరి మీదైనా మనం నమ్మకం పెట్టందే మనకి ఏది ఉండదు. లేరు లేరు అనుకుంటే అది అవ్వదు. మన నమ్మకమే మన మంచి అనమాట. ఇప్పుడైతే మొత్తం తీసేసి అమ్మవారిని ఎలా జల్దీలో కలుపుతారో నేను చూపిస్తాను, రియల్గా చూడండి, ఓకేనా? లైవ్ పెడదాం అనుకున్నా కానీ మనకు అక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల అయితే నేను వీడియో తీసైతే నేను మీ ముందుకైతే తెస్తున్నాను, ఓకేనా? చూడండి మొత్తం అమ్మవారి ముక్కు పుడక ప్రతి ఒక్క వస్తువు తీసేస్తారు. అంతకు ముందుగా గుడిని మన కొత్త చీరలు ఉంటాయి కదా, ఆ చీరలతో అయితే కడతారు. కట్టి అప్పుడు ఆ చీరలు ఎవరికైనా ఇస్తారనమాట. అది మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి అయితే
అమ్మవారికి దిష్టి తీస్తున్నారండి. దిష్టి ఎందుకు తీస్తారంటే, అమ్మవారిని ఊరంతా తిరుగుతారు గదా! ఊరంతా చూస్తారు గదా! ఇప్పుడు ఎవరైనా సరే మనము కూడా మనం పిల్లల్ని గానీ అలా బయటంతా ఊరంతా తిప్పుకొస్తే అయ్యయ్యో! దిష్టి తగులుతది అన్నట్టుగా మనం గూడా దిష్టి తీస్తాం గదా! అలా అమ్మవారికి గూడా ఎన్నో కళ్ళులు, ఎంతమందో చూస్తారు అన్నట్టుగా అయితే అమ్మవారికి గూడా కొంచెం దిష్టి తీస్తారండి. అలాగైతే గంధల తాత అయితే, కిష్టి తాతయ్య అయితే తీస్తున్నారు. తీసేసి అమ్మవారికి దిష్టి తీసి కర్పూరం హారతి ఇచ్చి అప్పుడు తీసుకెళ్తారండి అమ్మవారిని. మీరైతే స్కిప్ చేయొద్దండి, చూస్తూ ఉండండి. ఓకేనా? మా ఇంటికాడ ఉన్నాడు. మొత్తం వేసేయాలి. అమ్మవారిని అయితే కలిపేశారండి. వీళ్ళైతే అమ్మవారిని ఎత్తుకొచ్చిన వాళ్ళైతే ఎత్తుకొచ్చేసి ముంచేస్తున్నారు అనమాట. మొత్తం అందరూ చూడండి, అందరూ ఎంత ఆసక్తికి అయితే చూస్తున్నారో చూడండి ఒకసారి. వీళ్ళందరూ వచ్చారన్నమాట, చాలా మంది వచ్చారు. రాజా
నేను తలగుండు కట్టుకున్నాను. అయిపోయింది పండగ, అయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాల్సిందే. బాయ్ చెప్పండి ఒకసారి అందరా. బాయ్. ఇంక వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఈ మనిషి ఇంకా వేషం వేయలా, ఆపేసింది. బాయ్. ఎందుకని వేస్తున్నా బాగుందా? సందాలు వేసినావు నుంచో. వినాయక చవితికి రా నువ్వా? బాయ్ చెప్తున్నా. బాయ్. దో ఈ అబ్బాయి మాకు పూజ చేసినాడు. పగా 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 అంట. నెక్స్ట్ ఇయర్కి నీ పగ. మేము ఇప్పుడు ప్రిపేర్లో లేవన్నమాట, అంటే తెలియదు అన్నట్టుకున్నావు. ఇప్పుడు కలిసినవు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి భస్మం నువ్వు. అప్పుడు మేము కాదు, నువ్వు నిన్ననాలి అంతే. నెక్స్ట్ ఇయర్కి దో గుర్తుపెట్టుకు ఈ అబ్బాయి.